మంచి మాట మాట్లాడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదరు. ఇప్పుడు మనం అనుకోవాలి, చాలా మంది ఏమనుకుంటారు, అమ్మయ్య చనిపోయాను, ఏ గొడవ లేదు, హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. చూసారా, వాళ్ళు వస్తున్నారా రేపు తీర్పులోకి వచ్చేస్తారు. అందులో హిందూ సహోదరులు ఉన్నాయి, ఇస్లాం వాళ్ళు ఉన్నాయి, క్రైస్తవులు ఉన్నాయి, ఏ మతం వారైనా సరే ప్రతి వారు కూడా ప్రతీక్ష పడదు. విశుద్ధ చెప్తున్నాడు, దీనికి ఆశ్చర్యపడకండి, మీరు అసలేంది ముందు ఉంది. అదేగా చెప్తాడు యేసుక్రీస్తు. దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలం ఇప్పుడు మళ్ళీ ఈయనే యేసుక్రీస్తు వారు రెండో రకం రావాలి. వచ్చిన తర్వాత కదా తీర్పు జరుగుతుంది. ఆకాశం ఉన్నంత వరకే ఈ సమాధులు ఎలా ఉంటాయి, మళ్ళీ ఆకాశంలో ఏమైపోతుంది.